ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. పరాభవనామ సంవత్సర అధిపతి అయినటువంటి కేతుగ్రహ అనుగ్రహం మీ మీద ఉండాలి. అన్ని రకాలుగా కూడా ఈ సంవత్సరం సకల శుభాలు మీరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా ఈ పరాభవనామ సంవత్సరం అంటే ఏమిటి, దీని యొక్క విశేషత గురించి తెలుసుకుందాం. పరా అంటే అమ్మవారు, భవుడు అంటే శివుడు. పరాభవ అనేటువంటిది శివకేశవులకి సంబంధించినటువంటి సంవత్సరము. ఈ పరాభవనామ సంవత్సరం అనేటువంటిది శివకేశవులకి ముఖ్యమైనటువంటి, శివపార్వతులకు ముఖ్యమైనటువంటి సంవత్సరం కాబట్టి, అంతేకాకుండా కేతువు నవగ్రహాల్లో శివభక్తి ప్రధానంగా చూసినప్పుడు కేతువు ఆధిపత్యం వహిస్తుంటాడు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి అధిపతి కేతువు కాబట్టి, ఈ పరాభవనామ సంవత్సరంలో ప్రతి ఒక్కరు కూడా శివపార్వతులని ఆరాధించడం ద్వారా అత్యంత శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేతుగ్రహ ప్రీతిగా ఉలవలు దానం ఇవ్వడం అత్యంత శుభస్కరాన్ని కలిగిస్తుంది, శుభస్కరమైన ఫలితాలను కలిగిస్తుంది. కేతువు ఆధిపత్యం వహిస్తున్నాడు కాబట్టి ఎవరైతే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం, మూఢభక్తి కాకుండా నిజమైనటువంటి భక్తి తత్వము, జ్ఞానం కలిగి ఉంటారో భగవంతుడి మీద, వారికి శుభాలు తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. తరువాత గత సంవత్సరం మనం చూసినప్పుడు విశ్వావసునామ సంవత్సరంలో రాజులు పరస్పరం కలహించుకుంటారని చెప్పడం జరిగింది. ఆ అన్యోన్య కలహాలు అనేటువంటిది అవి మనకి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా తప్పించుకొని ఆర్థికపరమైనటువంటి సుసంపన్నతని పొందేందుకోసంగా ప్రతి ఒక్కరు కూడా శివపార్వతుల్ని ఆరాధించడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. ఈ ఉగాది గురువారం రోజు ప్రాప్తించింది కాబట్టి అధిపతి గురువు రాజు అవుతాడు, అలాగే మంత్రి కుజుడవుతాడు. ఇక సేనాధిపత్యం చంద్రుడికి సంబంధించి ఏర్పడుతుంది. కాబట్టి గురు మరియు కుజుడి యొక్క కలయిక గురుమంగళ యోగాన్ని, అట్లాగే గురువు మరియు చంద్రుడి యొక్క కలయిక గజకేసరి యోగాన్ని కలిగిస్తున్నది. కాబట్టి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు తప్పక ఇనుమడించే అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. అలాగే కుజుడు ఉద్రిక్తతలకు కారకుడు కాబట్టి మధ్య మధ్య మన మీద ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే భారతదేశం మీద ఇతర దేశాలు యుద్ధం జరుగుతున్న సందర్భంలో మాకు మద్దతు ఇవ్వమను, లేకపోతే మీ నిర్ణయం చెప్పమని ఒత్తిడి పెట్టే అవకాశాలు ఉంటాయి. కానీ చంద్రుడు సేనాధిపత్యం వహించినప్పుడు గురువు చంద్రుడి యొక్క రెండుగుల శుభగ్రహాలు, కుజుడు పాపగ్రహం కాబట్టి ఖచ్చితంగా ఆ ఒత్తిడిని అధిగమించి గురు మంగళ యోగం కిందకి టర్న్ తీసుకొని యుద్ధమే చేయవలసిన పరిస్థితి వచ్చినా అది మన దేశానికి సంబంధించి మంచి శుభాన్ని కలిగించేదిగాను, మంచి శుభ ఫలితాలు ఇచ్చే విషయంగానే ఉంటుంది తప్ప సాధ్యమైనంత వరకు యుద్ధం వైపుకు వెళ్ళే అవకాశాలు భారతదేశం వైపు నుంచి లేవని చెప్పచ్చు. యుద్ధాన్ని ఆపే ప్రయత్నానికి భారతదేశం చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రపంచ దేశాలకని చెప్పచ్చు. ఇక ఈ సంవత్సరానికి అధిపతి గురువు మిథున రాశిలో సంచరిస్తూ జూన్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి, అంటే చంద్రుడి రాశిలోకి ప్రవేశిస్తాడు. ఉచ్చస్థానంలోకి ప్రవేశించడం వల్ల దేశానికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఆయుర్భాగ్యాలు ఉంటాయి, ధనం నిల్వలు పెంచుకునే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. వర్షం మాత్రం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కుజుడు మంత్రి కాబట్టి అత్యధికమైనటువంటి ఉష్ణం నమోదయ్యే, అంటే వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షం కొద్దిగా తక్కువగా ఉండడం, ఒక్కపోత అధికంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. చంద్రుడు సేనాధిపత్యం కాబట్టి కావలసినంత వర్షం, అంటే పంటలకి కానీ సకాలంలో మనకి తీవ్రమైనటువంటి ఉక్కపోతున్నప్పుడు కొంచెం ఆ ఉపశమనానికి కానీ చంద్రుడు మేఘాధిపతి కూడా అవటం వల్ల ఆ అభ్రశ్యామధిపత్యం, అంటే అభ్రశ్యం అంటే మేఘాలు, మేఘాలకు అధిపతి అయినటువంటి వరుణుడితో చంద్రుడికి ఉన్నటువంటి సామ్యబంధత్వ యొక్క స్నేహపూరిత వాతావరణాలు గ్రహాల పరంగా చూసినప్పుడు వరుణ గ్రహం కూడా యోగాన్ని కలిగిస్తున్నది కాబట్టి శుభాలు కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి అసలు ఉగాది అంటే చాలామంది ఉగాది అంటే యుగమునకు ఆది అనుకుంటారు. ఈ యుగమునకు ఆది అనేటువంటి విషయంలో అది కొంతవరకు ఖచ్చితం. ఎందుకంటే
ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క రోజు మనం ఇక్కడ గడిచే రోజు మన సంవత్సరానికి వచ్చిన తర్వాత అది యుగానికి ఆదిగానే ఉంటుంది. కానీ వాస్తవమైనటువంటి అర్థం ఉగాది అది కాదు. ఉడుగణాలు అంటే నక్షత్రాలు. ఉడుగణాలు ఆదికి చేరడం, ఆది అంటే మొదటికి రావడం. అంటే చంద్రుడిని బట్టి నక్షత్రానామధిపతే చంద్రమస, నక్షత్రాలకి అట్లాగే ఔషధీనామధిపతే చంద్రమస, ఔషధాలకి అధిపతి చంద్రుడు అని చెప్పింది వేదం. కాబట్టి ఈ నక్షత్రాలకి భర్త అయినటువంటి చంద్రుడు 27 నక్షత్రాలలో సంచరిస్తూ 30 రోజుల్లో తిరిగి మళ్ళీ ప్రతి నెల మేషరాశిలో ప్రారంభం ఈ 2.5 రోజు చొప్పున తిరుగుతూ అక్కడక్కడ 2.25 రోజున, ఒక్కొక్కసారి 2.30 రోజు చొప్పున ఇలా తిరుగుతూ 30 రోజులకి తిరిగి మరలా మేషరాశిలోకి వస్తాడు. అంటే మేషరాశిలో ప్రారంభమయ్యి మేషరాశి రావడానికి 30 రోజులు, ఒక్కొక్కసారి 31 రోజులు, ఒక్కొక్కసారి 29 రోజులు, ఇలా చంద్రుడి గమనం సాగుతూ ఉంటుంది. ఇలా ఉడుగణాలు అని ఈ నక్షత్రాలని ఆదికి చేరడం ఉడుగణాది అన్నారు పెద్దలు. అది క్రమేపగా అది మనం వాడుక భాషలో ఉడుగణాది అనేది ఉగాది కింద మారింది అని మనం గతంలో కూడా చెప్పాను. మరి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు పొందే ఆస్కారం ఉంది. చాలామంది పరాభవ అంటే ఇదేదో పరాభవాలు కలుగుతాయి, ఎవరైతే విపరీతమైనటువంటి భయం పెట్టే విధంగా కొన్ని వీడియోలు చేస్తున్నారండి, అవన్నీ నమ్మద్దు. పరా అంటే అమ్మవారని చెప్పుకున్నాం కదా, భవుడు అంటే ఈశ్వరుడు. వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారికి ఎటువంటి గ్రహాల దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కానీ తలెత్తకుండా ఉండడానికి ఈ సంవత్సరం అత్యంత అనుకూల సంవత్సరం. ఎవరైతే తమ మానవ శక్తినే ఎక్కువగా నమ్మి భగవంతుణ్ణి దూషిస్తూ నాస్తికులు కావచ్చు, హేతువాదులు కావచ్చు, అలాగే ఎవరైనా కానీ భగవంతుడి మీద ప్రేమ లేకపోయినా పర్వాలేదు, ద్వేషంతో భగవన్ నింద చేస్తారో వారికి ఈ సంవత్సరం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అలా అహంకరించిన వారికి ఈ సంవత్సరం పరాభవాలు ఉంటాయని చెప్పాల్సి ఉంటుంది. కేతువు ఆధిపత్యం వహించిన ఈ పరాభవనామ సంవత్సరం కాబట్టి దేవాలయాల్లోని పురోహితులకి అలాగే దేవాలయ వ్యవస్థలకి ప్రాముఖ్యత పెరుగుతుంది. భక్తికి సంబంధించి మరికంత ఎక్కువగా బాగా ప్రాచుర్యం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రముఖ క్షేత్రాల మీద కొంతమంది కొన్ని రకాల కుట్రలు చేసే అవకాశాలు ఉంటాయి, అవి కూడా బయటపడతాయి. ఆ కుట్రలు గతంలో కూడా చెప్పాను, కొన్ని ప్రముఖ ఆలయాల్లో కుట్రలు బయటపడతాయని కూడా చెప్పాం. ఆ తర్వాత ఏం జరిగిందో విజ్ఞులైన ప్రేక్షకులకు తెలుసు. కాబట్టి దేవాలయ ప్రతిష్టల్ని మసకబార్చే ప్రయత్నాలు చేసేటువంటి కుట్రలు కూడా బయటపడే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. దేశాధినేతలకి యోగవంతమైన కాలం నడుస్తుందని చెప్పాలి. నరేంద్ర మోడీ గారు కావచ్చు, అలాగే ఎవరైతే ముఖ్యమంత్రులుగా ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్లో ఉన్నటువంటి వారు కానీ లేదా అధికార పక్షంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, అలాగే తెలుగుదేశం, ఇంకొక పార్టీ ఏదైనా కానీ ఆయా అధికార పక్షాలు వెళ్తున్నటువంటి రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులకి యోగవంతమైన కాలం అని చెప్పాల్సి ఉంటుంది. ఇక 12 రాశి ఫలితాలు మనం చూసినట్లయితే మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి. చర్మ సంబంధమైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. భగవద్ అనుగ్రహంతో మంచి శుభాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులు ధనపరమైన విషయాల్లో యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు. భరణి నక్షత్ర జాతకులకి విపరీత రాజయోగానికి కారణాలు ఎక్కువగా తయారవుతాయి. మంచి యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. తీవ్రమైనటువంటి ఒత్తిడిలో విజయాలు సాధించే అవకాశాలు భరణి నక్షత్రం వారికి పుష్కలంగా ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ కూడా శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క భరణి అశ్విని నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్ర జాతకులకి చిన్న చిన్న ఒత్తిడులు ఉన్నప్పటికీ శుభ ఫలితాలు ఉంటాయి. అయితే కృత్తిక ఒక్క పాదం మాత్రమే మేషరాశిలో ఉండడం, 3 పాదాలు వృషభంలో ఉండడం చేత ఈ ఒక్క పాదంలో ఉన్నటువంటి వారికి చిన్న చిన్న ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమ కాలం అని చెప్పొచ్చు. మిగతా 2 నక్షత్రాల వారికి యోగవంతమైన కాలం. మేషరాశి వారు ఈ సంవత్సరం మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఇక వృషభ రాశి. వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఆర్థిక విషయాల్లో వెసులుబాటు లభిస్తుంది. కోర్టు కేసుల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరమైన సమస్యల నుంచి బయటపడతారు. అనుకోని విధంగా కొన్ని సంఘటనలు శుభానికి దారితీసి మంచి ఫలితాలు కలిగిస్తాయి. అయితే వాహన పరంగా
కొంచెం దుస్సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటిలో శుభకార్యాల ప్రయత్నాలు ఊపందుకొని శుభం కలిగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉంటాయి. ఇక రోహిణి నక్షత్ర జాతకులకి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చిన్న నెమ్ము కావచ్చు, అట్లాగే హృదయ సంబంధమైన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఇబ్బందులు, అట్లాగే వాయు కాలుష్యం అంటే పొల్యూషన్ వల్ల ఇబ్బంది పడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. పొల్యూషన్ ఏరియాల్లోకి ఎక్కువగా వెళ్లకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది. మిగతా అన్ని విషయాలు కూడా యోగవంతంగా ఉంటాయి. ఇక మృగశిర 1-2 పాదాలు మృగశిర నక్షత్రం వారికి యోగదాయకమైనటువంటి కాలం. నూతన గృహ ప్రయత్నాలు ఆ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి ఊపందుకుంటాయి. నూతన గృహ మార్పిడి లేదా ఈ అద్దె ఇళ్లలోంచి మరొక అద్దె ఇంటికి మార్పు లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. నూతన వ్యాపారాల పరంగా ఆలోచనలు ముందుకు సాగుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం, కుటుంబ ఆర్థిక అవసరాల కోసం చేసే ప్రతి పైసా కూడా సద్వినియోగం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సోదర సోదరి వర్గాలతో సఖ్యత బాగా ఉంటుంది. కుటుంబంలోని సమస్యలు కొన్ని బయటపడే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి తీవ్రమైన సమస్యల నుంచి బయటపడతారు. ఇక మిథున రాశి. మిథున రాశిని మనం చూసినట్లయితే మిథున రాశిలోని వారికి ఈ సంవత్సరం ఆర్థికపరమైన విషయాల్లో గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు ఎక్కువగా కనపడతాయి. ముఖ్యంగా మృగశిర నక్షత్ర జాతకులకి నూతన ఉద్యోగ బాధ్యతలు, పదవి పూర్వకమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జూన్ 2వ తారీఖు నుంచి ఆర్థిక విషయాల్లో బలమైనటువంటి స్థితి కనపడుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ఆర్థిక విషయాలకు సంబంధించిన పునాదులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ సంబంధమైన విషయాలు ఇటువంటివన్నీ కూడా యోగాన్ని కలిగిస్తాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకి రాజ మర్యాదలు లభించే అవకాశాలు ఉంటాయి. రాజుల నుంచి సన్మాన సత్కారాలు అందుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడుల నుంచి బయటపడడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఎదురు చూస్తున్న కొన్ని పనుల్లో ఆ ఒత్తిడిని జయించి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ శుభకార్యాలు మాత్రం ఆగవని చెప్పచ్చు. వివాహం కానిటువంటి అవివాహితులకి వివాహ ప్రయత్నాలు ఊపందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబపరమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం, అట్లాగే విద్యా ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను మానసికంగా ఆనందం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మిథున రాశి వారికి యోగవంతమైన ఫలితాలే ఉన్నాయని చెప్పవచ్చు. కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని వారికి ఈ సంవత్సరం గురువు మంచి యోగ ఫలితాలని ఇస్తాడు. జూన్ నుంచి జూన్కు పూర్వం మాత్రం చిన్న ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కొంత కొరవడతాయి. ముఖ్యంగా మార్చి మాసం నుంచి ఏప్రిల్, మే, జూన్ 2వ తారీఖు వరకు తమ యొక్క వాక్కుని చాలా వరకు అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కర్కాటక రాశి వారు. ముఖ్యంగా కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి చూసినట్లయితే ఇతరులకి వాగ్దానాలు చేయడం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి వాగ్దానాలు చేయడం, ఆ తర్వాత ఆర్థిక విషయాల్లో ఇతరులను నమ్మి కొన్ని నిర్ణయాలు సంతకాలు పెట్టడము, లేకపోతే ఆస్తుల్ని బదలాయించడం ఇటువంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో యోగం ఉంటుంది. రియల్ ఎస్టేట్ పరంగా చేసుకున్న ఒప్పందాల నుంచి ధనం సకాలంలో అందకపోయినా ఇతర మార్గాల నుంచి ఆదాయం సమకూరే అవకాశాలు ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. అయితే కేతువు వీరికి ఇబ్బందికరమైనటువంటి కొన్ని పరిస్థితులను కలిగిస్తున్నాడు కాబట్టి వాక్ విషయంలో తీవ్రమైనటువంటి ఉద్విగ్నతకి అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి. సంబంధ బాంధవ్యాలు భర్తతో కానీ అత్తమామలతో కానీ అలాగే ఇతర కుటుంబ సభ్యులతో కానీ దెబ్బతినే అవకాశం స్పష్టంగా ఉంది కాబట్టి మీ యొక్క వాక్కు మీద నియంత్రణ కలిగి ఉండడం తప్పనిసరి అని తెలుసుకోవాలి. ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అంతగా యోగించవు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్త్రీలు ఉద్యోగ ప్రయత్నం అయితే ప్రస్తుతానికి కొంతకాలం వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపార ప్రయత్నం అయినా దానికి కొంతకాలం ఆగి చూడడం మంచి శుభ ఫలితాలు ఇస్తాయి. ఎలా కొంతకాలం అంటే మీరు జూన్ 2 దగ్గర నుంచి మీ కాలం కొంత మార్పు మారుతుంది కాబట్టి జూన్ 2 నుంచి
అటువంటి విషయాల్లో మీరు కొంత ప్రయత్నాలు చేసి, ముఖ్యంగా అక్టోబరు నుంచి నవంబర్ మధ్యలో గనక మీ ప్రయత్నాలని మీరు గనక కొనసాగిస్తే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి. సింహరాశి వారికి గత సంవత్సరం అష్టమ శని ప్రభావం చేత ఎదుర్కొన్న కొన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. నూతన గృహ ప్రవేశాది అలాగే శంకుస్థాపనాది కార్యక్రమాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు అధిగమించగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఏర్పడినటువంటి ప్రతిష్టంభన తొలగుతుంది. రాజకీయ నాయకులకి తగినటువంటి అధికార ప్రాప్తి, కుటుంబంలో ప్రేమ అభిమానాలు వెలివిరేయడం, కొంత సఖ్యమైనటువంటి కాలం మొదలవుతుంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు మాత్రం కొన్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా ఒడిదుడుకులు కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సింహరాశి వారికి. కాబట్టి గతంలో చేసిన వాటికి సంబంధించి, మీరు ఇచ్చిన మాటలకు సంబంధించి మీరు తగు జాగ్రత్తలు తీసుకుని తగు విధంగా దాన్ని పరిష్కరించుకునే మార్గంలో కనుక వెళితే మీకు శుభం కలిగే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. సింహరాశిలో మఖా నక్షత్రము వారికి ఈ సంవత్సరం విద్యాపరమైనటువంటి విషయాల్లోనూ ఉద్యోగపరమైన విషయాల్లో యోగవంతమైన కాలం. పుబ్బా నక్షత్రం వారికి మొన్న ప్రాప్తించినటువంటి గ్రహణం, చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో ప్రాప్తించడం వల్ల ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు స్పష్టంగా ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉత్తరా నక్షత్రం మొదటి పాదం వారికి ఉద్యోగ విషయంలో చిన్న చిన్న అభద్రతా భావాలు ఉంటాయి. అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉండదని గ్రహించవచ్చు. మొత్తం మీద సింహరాశిలోని వారిని చూసినట్టయితే పుబ్బా నక్షత్రం వారికే ఎక్కువగా ఇబ్బందులని గ్రహించవచ్చు. కన్యారాశి. కన్యారాశిలోని వారికి చూసినట్లయితే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి కంటక శని ప్రభావం చేత భార్యాభర్తల యొక్క ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఆర్థిక విషయాల్లోనూ చిన్న చిన్న పట్టింపులు, ఆరోగ్య విషయంగా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ సంవత్సరం ముఖ్యంగా సప్తమ భావ సంచారంలో ఉన్నటువంటి శని కంటక శని అని చెప్తారు. ఈ శని ప్రభావం అలాగే రాహు 6వ ఇంట సంచారం కొంచెం మానసికమైనటువంటి దిగుల్ని పెంచుతుంది. అయితే గృహంలో శుభకార్య ప్రయత్నాలు మాత్రం ఊపందుకుంటాయి. వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కొంత ఒడిదుడుకులు ఉంటాయి ఉత్తరా నక్షత్రం వారికి. హస్త నక్షత్రం వారికి గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం ఆర్థిక విషయాలు కొంత మెరుగవుతాయని చెప్పచ్చు. ఆ సప్తమ స్థాన కంటక శని దోషాలు వీరికి పెద్దగా ఇబ్బంది పెట్టవని చెప్పచ్చు. ఈ సంవత్సరం వీరికి అనుకున్న విధంగా కొన్ని శుభ ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈ కంటక శని వల్ల ఇబ్బంది ఉన్నది. అలాగే రాహు వల్ల కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే జూన్ నుంచి హస్త చిత్తా నక్షత్రాల వారికి జూన్ 2వ తారీఖు నుంచి పరిస్థితుల్లో కొంత ఊహించనేటువంటి మంచి మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. స్థాన మార్పుకు కానీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళే ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయని చెప్పాలి. ఫస్ట్లోని చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు ఆర్థికపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని సాధిస్తారు. ఆర్థిక మూలాలు పదిలపరుచుకుంటారు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు, గతంలో కొన్నటువంటి ఇతర బంగారము లేదా వస్తువులు, వాహనాలు, స్థలాలు, వాటి వల్ల కొంత యోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా బలమైనటువంటి పునాది పడే అవకాశాలు ఉంటాయి. స్వాతి నక్షత్రం వారికి ఆర్థిక విషయాల్లో గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభం కలుగుతుంది. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో మీరు దాచిపెట్టుకున్నటువంటి పిఎఫ్ లాంటివి, ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు, అలాగే పొదుపు చేసి ఇన్సూరెన్స్ లాంటివి దాచిపెట్టుకున్నటువంటివి, స్పెక్యులేషన్స్, షేర్లు, ఇటువంటి వాటి ద్వారా లాభాలు పొందే అవకాశాలు స్వాతి నక్షత్రం వారికి ఎక్కువగా ఉన్నాయి. ఇంటిలో శుభకార్య ప్రయత్నాలకు సంబంధించి ఆలోచనలు ఊపందుకుంటాయని చెప్పచ్చు. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హృదయ సంబంధమైనటువంటి అలాగే రక్తపోటుకు సంబంధించిన విషయాలు మరియు మధుమేహం అంటే షుగర్కి సంబంధించిన విషయాలు కొంచెం బాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్వాతి నక్షత్రం వారికి. ఇక విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి. అయితే అనూహ్యమైన కొన్ని నిర్ణయాలు మీరు వద్దు అని మీకు ఇతరులు సలహా ఇస్తున్నప్పటికీ కూడా వారి మాటను పెడచెవిని పెట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అవి కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే అది స్వల్పకాలం అని గ్రహించండి. జూన్ 2వ తారీఖు తర్వాత అవన్నీ కూడా మరలా యోగవంతమైనటువంటి స్థితికి మారే అవకాశాలు ఉంటాయి. తులారాశి వారికి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. ఇక వృశ్చిక రాశి.
వృశ్చిక రాశిలోని అనురాధ నక్షత్రం, విశాఖ నక్షత్రం వారికి అనూహ్యంగా యోగవంతమైనటువంటి విషయాలు వాకిటి దాకా నడిచి వస్తాయని చెప్పచ్చు. అలాగే మీరు ఇది కాదు అసాధ్యమని వదిలేసినటువంటి కొన్ని పనుల్లో కదలిక రావడం, ఆ పరంగా మీకు రావాల్సినటువంటి ఆర్థికపరమైనటువంటి లాభాలు కానీ, కుటుంబపరమైన లాభాలు కానీ, మీరు చేసిన ఉద్యోగ పరంగా కానీ లాభాలకు కానీ ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకి పెట్టుబడుల రూపంలో లాభాలు ప్రాప్తిస్తాయి. తిరిగి నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొద్దిగా చిన్న చిన్న అవాంతరాలు ఎదురైనప్పటికీ కూడా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. అయితే విశాఖ మరియు అనురాధ నక్షత్రాల వారికి ఊహించినటువంటి ఆర్థిక వనరులు యశప్రాప్తి మాత్రం ఖచ్చితంగా ఉన్నాయని చెప్పచ్చు. జ్యేష్ఠ నక్షత్రం వారికి మాత్రం కొంచెం ఫలితాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మందకొండితనం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంది. తలచిన పనుల్లో వ్యతిరేకతలు ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా వ్యతిరేకత ఉంటుంది. అయితే కొంతమేర ఈ జూన్ 2వ తారీఖు వరకు మాత్రమే ఇటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువగా ఉంటాయి జ్యేష్ఠ నక్షత్రం వారికి. జూన్ 2 తర్వాత నుంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అలాగే మాతృ సంబంధమైనటువంటి విషయాల్లో వృశ్చిక రాశి వారికి చిన్న ఇబ్బందులు, అలాగే ఖర్చులు, మాతృపరమైనటువంటి విషయాల్లో బాధాకరమైన సంఘటనలకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశి ఫలితం. ధనుసు రాశి. ధనుసు రాశిలోని వారికి మూలా నక్షత్రం వారికి అనుకోకుండా ఆర్థిక విషయాల్లో ఒక గొప్ప మలుపు చోటు చేసుకుంటుంది. వివాహ విషయాల్లో అవివాహితులకి వివాహపరమైన విషయాల్లో శుభం కలిగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కుటుంబ విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు కూడా, అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, తండ్రి కొడుకుల మధ్య కావచ్చు, అలాగే మామాళ్ళు ఎవరైనా కానీ రిలేషన్స్ ఏదైతే దెబ్బతింటున్నాయో అవి మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూలా నక్షత్రం వారికి. ఆర్థిక కుటుంబ అవసరాలకు సరిపడగా ధనం సమృద్ధిగా సంపాదించుకోగలుగుతారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది. మార్గనిర్దేశం చేసినటువంటి వారి నుంచి సరైనటువంటి మార్గనిర్దేశం అందుకుని దానివల్ల శుభ ఫలితాలు పొందుతారు. అంటే మీకు ఎవరైనా గురువు కావచ్చు, లేదా మీకు ఉద్యోగంగా మీరు గురువులాగా భావించిన వ్యక్తులు మార్గదర్శకుల ద్వారా గతంలో తీసుకున్నటువంటి సూచనలు సలహాల ద్వారా ఆకస్మికంగా శుభ ఫలితాలు పొందే అవకాశాలు చాలా బాగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వారికి ఉద్యోగ విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా యోగవంతమైన కాలమే ఎదురవుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఆగిపోయినటువంటి గృహ నిర్మాణ, శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు, అలాగే ప్లాట్లు అమ్ముడు పోకపోవడం లాంటి విషయాల్లో కదలికలు ఏర్పడతాయి. అన్ని విధాలుగా కూడా యోగవంతమైన కాలమే చెప్పచ్చు. మకర రాశి వారికి స్థాన మార్పు తప్పకపోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉద్యోగ విషయంలో స్పష్టత వస్తుంది. ఆర్థికమైనటువంటి విషయాల్లో ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. జూన్ 2వ తారీఖు నుంచి సప్తమ భావంలో కుజుడు ఉచ్చ స్థానంలో ఉండడం చేత వివాహాది ప్రయత్నాలు బాగా ముమ్మరం అవుతాయి. ఆర్థిక విషయాలు అనూహ్యంగా మంచి యోగ స్థితికి వైపు పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శ్రవణ నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనులన్నీ కూడా యోగవంతంగా వెళ్తాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఊహించినటువంటి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. మాతృ సౌఖ్యాలు, పుత్ర సౌఖ్యాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. ఇక ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా ఆర్థిక ఆరోగ్య అంశాల్లో మంచి యోగవంతమైనటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మీకు ఈ మిగతా విషయాలు చాలా తేలిగ్గా పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. మొత్తం మీద మకర రాశి వారికి కూడా యోగవంతమైన కాలం అని చెప్పాలి. అయితే వాహన మూలకంగా చిన్న చిన్న మరమ్మతులు, వాహన మార్పులు చేయడం, వాహనాలకి చిన్న చిన్న గండాలు అంటే వాహనం యాక్సిడెంట్లకు గురవడం లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి విదేశీ ఉద్యోగ విషయాల్లోనూ
మాతృ సంబంధమైనటువంటి ఆరోగ్య విషయాల్లోనూ అలాగే పితృ సంబంధమైనటువంటి వ్యాపార విషయాల్లోనూ చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. వాటిని జయించేందుకు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని చెప్పొచ్చు. కుటుంబ పరంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా శుభ ఫలితాలని ఇస్తాయి. ఏమీ ఆందోళన పడాల్సినటువంటి విషయంగా ఏం బాధపడద్దు. తల్లికి కానీ తండ్రికి కానీ ఏర్పడుతున్న కష్టాలు అనగానే లేదు, ఏదో ఊహించుకోవాల్సినంత భయంకరమైన పరిస్థితి అయితే కాదని చెప్పొచ్చు. శతభిష నక్షత్రం వారికి ఆర్థిక విషయాల్లో అనూహ్యంగా మెరుగుదల ఫలితాలు కనపడతాయి. గతంలో చేసినటువంటి వ్యాపార ఒడంబడికలు కావచ్చు, అలాగే వృత్తి వ్యాపార విషయాల్లో నూతన ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. గృహ మార్పుకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ఊహించినటువంటి మార్పులు సంభవిస్తాయి. యశ చంద్రికలు వెల్లివిరుస్తాయి. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాంట్రాక్టర్లకి లాభదాయకంగా ఉంటుందని చెప్పొచ్చు. పూర్వభద్ర నక్షత్ర జాతకులకి ఉద్యోగ విషయంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడుల్ని జయిస్తారు. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలని ముమ్మరం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఉద్యోగపరంగా గతంలో ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అభివృద్ధికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకి కూడా యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. మీనరాశి. మీనరాశిలోని పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారికి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. వాటిని అధిగమించేటువంటి స్థితి కూడా జూన్ 2 నుంచి ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. పూర్వభాద్ర నక్షత్రంలోని వారికి అవివాహితులకి వివాహ విషయాల్లో శుభస్కరమైన ఫలితాలకి ఆస్కారం ఎక్కువగా ఉంది. అట్లాగే కుటుంబ సభ్యుల యొక్క పూర్తి సంపూర్ణ సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి కూడా యోగవంతమైన కాలమే నడుస్తుంది. ఏలినాటి శని జన్మశని నడుస్తున్నప్పటికీ కూడా తీవ్రమైన ఒత్తిడులను కూడా చాలా అనాయాసంగా దాటేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ బాగా పాటించేవారైతే మరింత మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. రేవతి నక్షత్రం వారికి భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి వివాదాలలో కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి. అంటే జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో ఏర్పడిన విభేదాలు చికాకును తెప్పిస్తాయి. అయితే విజయం మాత్రం మిమ్మల్ని అంటిపెట్టి ఉంటుందని చెప్పొచ్చు. గురువు బలం జూన్ 2 నుంచి మీకు యోగవంతంగా ఉండడం చేత మీరు చెప్పిన విషయాల్లోని నిజాయితీతో కూడినటువంటి మాటలు మీకు శుభాన్ని కలిగిస్తాయి. అలాగే వ్యాపారవేత్తలకి మంచి యోగవంతమైన కాలం. ఉద్యోగులు అట్లాగే వ్యాపారవేత్తల్లో కూడా ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎగుమతులు దిగుమతులకు సంబంధించి చేసేటువంటి వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వారికి అనూహ్యంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద మీనరాశి వారికి అత్యంత యోగవంతమైన కాలమేనని చెప్పొచ్చు. ఎలాంటి ఇబ్బందులు లేవు. మరి ఈ ద్వాదశ రాశి ఫలితాలను అనుసరించి మిగతా గ్రహాలన్నింటినీ గమనాన్ని గమనించినట్టయితే ఈ సంవత్సరం మన భారతదేశం సుసంపన్నంగానే ఉంటుంది. గత సంవత్సరంలో చెప్పినట్టుగా పశ్చిమ దేశాలకి అరిష్టప్రదం అని చెప్పుకున్నాం. మరి ఈ సంవత్సరం కూడా పశ్చిమ దేశాలకే అరిష్టప్రదమని గుర్తించండి. అందువల్ల 3వ ప్రపంచ యుద్ధం అని మనం భయపడాల్సినంతటి అవసరం రాదు. ఒకవేళ అటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా భారతదేశం చక్కగా మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధించి శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధన్యవాదాలు. నమస్కారం.